వేదం ఒక్కటి అధ్యయనం చేసి దాన్ని తిరిగి బోధించడం అనేది చిన్న విషయం కాదు. మాక్సిములు ఈ దేశానికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాడు. విద్యల్ని పుస్తకాల రూపంలోనూ విద్యా సంస్థల రూపంలో బదిలీపరచడం చూసాం, కానీ విద్యని ఒక మనిషిగా మార్చడం భారతదేశంలో మాత్రమే నేను గొప్ప మాట చెప్పారండి. అంటే వేదం అంటే మళ్ళీ పుస్తకం చూడటం రిఫర్ చేయడం కాదు, వేదంలో అక్షరం పొల్లుపోకుండా స్వరం తప్పకుండా వేదాన్ని పరిరక్షించినటువంటి వారు తరతరాల నుంచి ఉన్నారు. అలా శృతి విద్యగా వేదాన్ని కాపాడటం ఉన్నది అది ఆశ్చర్యపరిచింది ఆనాటి పాశ్చాత్య మేధావులు. బహుశా ఇలాంటి విద్య, ఇలాంటి అధ్యయన పద్ధతి ప్రపంచంలో మరెక్కడా కనబడదు. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎందుకంటే ఎంతో గొప్పతనం కలిగి ఉంటూ కూడా ఏమీ చేతకాని వాళ్ళమనే భావం కలిగిన జాతి భారత జాతి అయిపోయింది. దానికి పాశ్చాత్యుల పాలనలు, దాడులు మొదలైన కారణం కావచ్చు. క్రమంగా మనకే ఒక ఉదాసీనత ఏర్పడింది. మనది జ్ఞానం అనే భాగం మనకే పోయింది. అందుకే ముందు మన వారికి వేదం పట్ల గౌరవం, వేదాధ్యయనం చేసే వారి పట్ల ఒక భక్తి కలగాలి అని వారు సంకల్పించుకుని ఈ సభ ద్వారా వేదం యొక్క స్వరూపాన్ని, వేదాధ్యయన సంపన్నుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం చేశారు.